మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాదమూర్తి. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయినప్పుడు కొద్దిపాటి చర్చ జరిగింది. ఆ సినిమా ఇప్పుడు నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి వచ్చింది. నిన్ననే చూశాను. ఈ సినిమా గురించి ఎవరూ చెప్పని విషయాలు ఏమైనా ఉన్నాయా అని ఆలోచించి 2-3 విషయాలు నేను గమనించినవి చెప్పాలని ఈ చిన్న వీడియో. ఒకానొకప్పుడు తెలుగునాట చదువుకున్న అమ్మాయిలు చలం పుస్తకాలు చదివి అమ్మా నాన్నలకు కూడా కనిపించకుండా దాచుకునేవారు. ఇదిగో ఇప్పుడు ది గర్ల్ ఫ్రెండ్ అనే ఈ సినిమా చూసిన ప్రతి స్త్రీ ఆ సినిమా గురించి ఇంట్లో మగవాళ్లతో ఎవరితోనూ చర్చించకుండా తనలో తానే ఏదో తర్జన భర్జన పడుతూ ఆ సినిమా మొత్తం తననే చూపించినట్లు రీళ్లు రీళ్లుగా తన జీవితాన్ని తిప్పి చూసుకుంటుంది. అంటే స్త్రీలందరిది ఈ సినిమా హీరోయిన్ అనుభవం లాంటిదే అని కాదు. ప్రతి స్త్రీకి శరీరంలోని ఏదో ఒక రక్త కణంతోనైనా ఈ సినిమాలోని హీరోయిన్ కనెక్ట్ అవుతుంది. అందుకని అది ఈ సినిమా గొప్పతనం. మరో విషయం ఏంటంటే ఈ సినిమా చూసిన మగవాళ్ళు కూడా తమలోని అహంకారాన్ని రీళ్లు రీళ్లుగా కత్తిరించుకుంటారు. ది గర్ల్ ఫ్రెండ్ సినిమా ఇప్పటి వరకు చూడని వాళ్ళు కంటెంట్ గురించి తెలుసుకోవడానికి ముందుగా దీని జిస్ట్ 2 ముక్కల్లో చెప్తాను. ఇద్దరు ప్రేమికుల మధ్య జరిగే ప్రైవేటు కలయిక ఒకరికి కాలర్ ఎగరేసుకొని చెప్పుకోవడానికి, మరొకరికి సిగ్గుతో తల వంచుకోవడానికి ఎందుకు కారణమైంది? దీని వెనక ఉన్న తరతరాల చరిత్ర స్త్రీని ఇంకా ఏ స్థానంలో ఉంచింది? ఆధునిక స్త్రీ ఇప్పుడు అదే స్థానంలో నిలబడి తల వంచిందా లేక తిరగబడిందా? ఇదే విషయాన్ని తీసుకొని డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చాలా డైనమిక్గా డేరింగ్గా తీసిన సినిమా ఇది. భూమా అనే అమ్మాయి, విక్రమ్ అనే అబ్బాయి మధ్య జరిగిన లవ్ స్టోరీ మొత్తం సమాజానికే ఒక ఐ ఓపెనింగ్ రెబల్ స్టోరీగా మారి స్త్రీ పురుషుల రిలేషన్స్లో ఉన్న ఎమోషన్, దాని చుట్టూ అధికారికంగా అనాదిగా సాగుతున్న ఎక్స్ప్లాయిటేషన్, ఈ రెండింటి మధ్య జరిగిన సంఘర్షణను సెల్యులాయిడ్ మీద చిత్రించిన తీరు చూస్తే మాటలు లేవు. మాట్లాడుకోవడాలు మాత్రం చాలా ఉన్నాయి అని మీరే అనుకుంటారు. ఈ సినిమాలో నేను గమనించిన విషయాలలో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ డైరెక్టర్ చూపిన తెగువ, ప్రతిభ. ఇలాంటి విమెన్ సెంట్రిక్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఎన్నెన్నో చర్చలకు, వాదోపవాదాలకు, రకరకాల వివరణలకు, సంభాషణలకు ఒక పెద్ద కాన్వాస్గా ఉంటాయి. కానీ ఈ డైరెక్టర్ సినిమాలో అలాంటి డిస్కషన్స్కు, ఆర్గ్యుమెంట్స్కు, ఎక్స్ప్లెనేషన్స్కు పెద్దపీట వేయకుండా ఆడియన్స్ని ఎక్కడ టచ్ చేయాలో, ఆడియన్స్ని ఎలా కన్విన్స్ చేయాలో అలా దృశ్యాలుగా సినిమాను పేర్చుకుంటూ వెళ్ళాడు. ఒక పెయింటింగ్ మాట్లాడదు కదా, తరచి చూసే కొద్దీ అనేక విషయాలు చెబుతుంది. ఈ సినిమాలో డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ చేసిన మ్యాజిక్ అదే. ఈ సోషల్ ట్రాన్స్ఫార్మేషన్లో స్త్రీ ఎక్కడ నిలబడాలి, ఎలా నిలబడాలి, గతాన్ని వర్తమానంలోకి తీసుకొచ్చి వర్తమానాన్ని భవిష్యత్తులోకి బట్వారా చేయడానికి డైరెక్టర్ పడిన తపన స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా ద్వారా చెప్పవలసిన విషయాలను మాటలతో, సంభాషణలతో కాకుండా కేవలం వాటిని విలువైన పొయిటిక్ పెయింటింగ్స్ లాగా పరుచుకుంటూ వెళ్ళాడు దర్శకుడు. ఇది అత్యంత ప్రతిభావంతులకు మాత్రమే సాధ్యమవుతుంది. తన బాయ్ ఫ్రెండ్ విక్రమ్ తల్లిని భూమా కలిసినప్పుడు ఆ తల్లి ఎదుటివారి ముందు కళ్ళు దించుకొని మాత్రమే కదిలే బొమ్మలా ఎలా మారిపోయిందో ఒక్క మాట కూడా లేకుండా, తరాల స్త్రీ తలరాత ఎలా తగలడిందో కేవలం 2 ఫ్రేమ్స్లో కొట్టి పాడేశాడు డైరెక్టర్. అమ్మలాంటి భార్య కావాలని కోరుకునే మగవాడు అమ్మలైనా భార్యలైనా ఏం కోరుకుంటారో ఎప్పటికీ తెలుసుకోలేడు అని ఎక్కడా ఒక్క ఆర్గ్యుమెంట్ కూడా లేకుండా చరిత్ర తొనలు ఒలిచి మరీ మనకు చూపిస్తాడు డైరెక్టర్. తండ్రి, ప్రియుడు, భర్త ఎవరైనా వారిలో ఉన్నది ప్రేమ మాటున దాగిన అధికారమే. ఆ అధికారం ఏం కోరుకుంటుందో, ఆ అధికారాన్ని ధిక్కరిస్తే స్త్రీకి ఏం జరుగుతుందో, ఆ సందర్భంలో ఈ ఆధునిక మహిళ ఏం చేయాలో, ఏం చేస్తుందో ఎక్కడ ఎలాంటి పెద్ద సంభాషణలే లేకుండా ప్రేక్షకుల హృదయాల్లోకి, అన్ని అరల్లోకి, పొరల్లోకి చెప్పాల్సిన విషయాల్ని చేరుస్తాడు డైరెక్టర్. ఇందులో భూమా అనే అమ్మాయి శరీరానికి, ఆత్మకు మధ్య జరిగిన తీవ్రమైన ఘర్షణ ఏ మాటల మాంత్రికుల అవసరమూ లేకుండానే
రష్మిక హావభావాల తీరులో తెర మీద ముద్రించిన తీరు అత్యద్భుతం. అందుకే వయసుతో నిమిత్తం లేకుండా ఈ సినిమాతో ప్రతి స్త్రీ కనెక్ట్ అవుతుంది. వేల పుస్తకాల స్త్రీవాదంలో ఉన్నది ఒక 2 గంటల దృశ్య రూపంలో పిండి పాడేశాడు ఈ డైరెక్టర్. ఇక ఈ సినిమాలో కోర్ ఎసెన్స్గా ఎవరైనా గమనించాల్సిన విషయం 2 మాటల్లో చెప్పుకోవాలి. స్త్రీ మగవాడి కోసం ఏమైనా చేస్తుంది. అన్నం తినిపిస్తుంది, గది శుభ్రం చేస్తుంది, బుజ్జగిస్తుంది, లాలిస్తుంది, నిద్రపుచ్చుతుంది. అదంతా తను ఇష్టపూర్వకంగా తనకు నచ్చితేనే చేస్తుంది. కానీ పురుషుడు నువ్వు ఈ పనుల కోసమే ఉన్నావు అని అంటే అక్కడ ఎదురు తిరుగుతుంది. ప్రేమించిన వ్యక్తి కోసం ప్రాణం ఇస్తుంది, కానీ నువ్వు నాకు ప్రాణం ఇవ్వడం కోసమే పుట్టావంటే ఎదురు తిరుగుతుంది. ఈ మారిన కొత్త లోకంలో మారుతున్న సామాజిక ఆర్థిక పరిణామ క్రమంలో అమ్మాయిల్లో క్రమక్రమంగా బలపడుతున్న తిరుగుబాటు లక్షణానికి దృశ్య దర్పణం ఈ సినిమా. ఇద్దరూ కలిసి సమానంగా పంచుకున్న క్షణాలను మగవాడు తన హక్కుగా గర్వంగా భావించి అవే క్షణాలను స్త్రీని హీనపరచడానికి, అవహేళన చేయడానికి, అవమానం చేయడానికి వాడుకుంటే ఆధునిక మహిళ నీకు లేని సిగ్గు నాకెందుకురా అని చెప్పు తిరగేస్తే నీ మగ దురహంకారం ఎక్కడ పెట్టుకుంటావురా అని ఈ సినిమా ప్రశ్నిస్తుంది. అబ్బాయిలు రొమ్ము ఎగరేసుకొని తిరిగే విషయం అమ్మాయిలకు తలలు దించుకునే విషయం ఎలా అయింది, ఎందుకయింది? ఇది ఈ సినిమాకు సెంటర్ పాయింట్. నువ్వు చేస్తే గొప్ప, నేను చేస్తే తప్ప, జరిగిన దానికి నువ్వు గర్వపడాలి, నేను సిగ్గుపడాలా? చదువులో, జ్ఞానంలో, ఓర్పులో, నేర్పులో తన నీడ పక్కన కూడా నిలవడానికి అర్హత లేనివాడు కేవలం మగవాడు అయినందుకే అంత అందలం ఎక్కి కూర్చుంటే, యుగాలుగా ఇంకా ఇంకా ఆడదిగా పుట్టినందుకు తాను మాత్రం వాడి పాదదాసిగానే పడి ఉండాలా? ఈ ప్రశ్న వేసేది అమ్మాయిలే అయినా మగవాడిని కూడా ఆలోచనలో పడేస్తుంది ఈ ప్రశ్న. ఆకాశంలో సగం అని స్త్రీని గుర్తించేవారు కూడా ఆ ఒక్క విషయానికి వచ్చేసరికి అతి పవిత్రత అనే అదృశ్య బంధనంతో కట్టిపడేస్తారు. కాలం ఎలాగో మారుతోంది. ఇష్టంగా కాకపోయినా కష్టంగానే అయినా పురుషుడు కూడా మారి తీరతాడు. మారకుంటే చస్తాడా? ఇది బరి తెగించిన ఒక బజారు పిల్ల కథ అని కొందరు అవహేళనగా మాట్లాడవచ్చు. కాదు కాదు, ఇది పరువు, మర్యాద, ప్రేమ, పవిత్రత, బంధం, అణకువ మొదలైన అందమైన మాటలతో మనలో సగం అయిన వారిని మనమే ఎలా అణిచివేశామో ఆ అందమైన దుర్మార్గాన్ని బజారుకిడ్చిన సినిమా ఇది. నీతో నేను హ్యాపీగా ఉండలేను అని చెప్పడానికి ఆ అమ్మాయి పడిన ఘర్షణ కేవలం ఆ అమ్మాయిది మాత్రమే కాదు, ప్రతి స్త్రీది, ప్రతి పురుషుడిది కూడా. ఇది పూర్తిగా డైరెక్టర్ సినిమా. అందుకే రాహుల్ రవీంద్రన్కు మరోసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నా. ఇప్పటిదాకా రష్మిక మందన్న అందం మాత్రమే తెలుసు. ఇప్పుడు ఆ అందం వెనుక ప్రేమ, సాహసం, పడిలేచే కెరటాల పోరాట స్ఫూర్తితో రంగరించిన ఒక బీభత్స సౌందర్యం చూస్తాం. చూడండి, నెట్ఫ్లిక్స్లో ఉంది. నచ్చితే మరోసారి నా వీడియో విని మంచి కామెంట్స్ పెట్టండి. మిత్రులకు ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ. మీ ప్రసాద్ మూర్తి.